యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా తయారయ్యే పదార్థం. కాని అది ఎక్కువైతే ఆరోగ్య సమస్యగా మారుతుంది. యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది? మనం తినే కొన్ని ఆహారాల్లో ప్యూరిన్స్ అనే పదార్థం ఉంటుంది. అవి శరీరంలో విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్గా మారుతుంది. ఎక్కువగా మాంసాహారం, లోపలి అవయవాలు, ఎండిన చేపలు, మద్యంలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. నీళ్లు తక్కువగా తాగడం కూడా ఒక ప్రధాన కారణం. నీళ్లు తక్కువైతే యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటికి వెళ్లదు. ఎక్కువసేపు కదలకుండా ఉండడం, అధిక బరువు మరియు ఒత్తిడి కూడా ఈ సమస్యను పెంచుతాయి. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్లు పాటించాల్సిన ఆహార నియమాలు చూద్దాం. రోజూ ఎక్కువ నీళ్లు తాగాలి. ఇది యూరిక్ యాసిడ్ను మూత్రం ద్వారా బయటికి పంపుతుంది. మాంసాహారం తగ్గించి కూరగాయలు ఎక్కువగా తినాలి. ప్రత్యేకంగా క్యాబేజీ, క్యారెట్, దోసకాయ చాలా మంచివి. పప్పులు, పప్పు దినుసులు మితంగా మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. పండ్లలో యాపిల్, బొప్పాయి, పియర్ లాంటివి మంచివి. అరటి మితంగా తినాలి. మద్యం పూర్తిగా దూరంగా ఉంచాలి. అలాగే తియ్యపి పానీయాలు మరియు బేకరీ ఐటమ్స్ కూడా తగ్గించాలి. రోజూ కొద్దిగా నడక చెయ్యాలి. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, సరైన ఆహారం, సరైన అలవాట్లు ఉంటే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.